సార్ ఇప్పుడు జైబేరి ప్రొడక్షన్ ఒకనొక టైంకి ప్రతిష్టాత్మకమైన బ్రాండ్గా మారిపోయింది నిర్మాణ సంస్థల్లో. అవునండి. 25 సినిమాలు కూడా మీరు తీశారు, మంచి మంచి పెద్ద యాక్టర్స్తో తీశారు. మరి ఎందుకు సార్ సడన్గా ఎందుకు ఆపేశారు ప్రొడక్షన్? సడన్గా ఏం ఆపలేదండి. యాక్చువల్గా ఈ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే సినిమా అనేది 1000 కళ్ళతో చూసుకోవాలి. అవును. సినిమా మంచి సినిమా, చెడ సినిమా మనం తీసామనుకోండి, లాగి లెంపకాయ కొడతారు ప్రజలు, మాడు బొగులుతుంది. అవును సార్. మనం సినిమా తీయపోయినా ఎవరేమో అనుకోరు, కానీ మంచి సినిమా తీయపోతే మాత్రం ఇదేంటారు బాబు ఇలాంటి సినిమా తీసారా అంటారు జనరల్గా. ఇప్పుడు వరకు మేము 25 సినిమాల్లో 1-2 సినిమాలు తప్ప ఫెయిల్యూర్ అనేది, మిగిలిన అన్ని ఆల్మోస్ట్ సక్సెస్. కొన్ని ఎక్కువ ప్రాఫిట్స్ రాకపోయినా బ్యాలెన్స్ అయిపోయింది, నష్టాలు రాలేదు. అట్లా సక్సెస్ అయినవి కూడా ఉన్నాయి. అందుకని పాలిటిక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏముందంటే, మా వాళ్ళందరూనేమో ఈ బిజినెస్ ఆడవాళ్ళు, మా తమ్ముడు కానీ మా అబ్బాయి కానీ, ఓకే, కిషోర్ గారు, రామ్మోహన్ గారు, వాళ్ళందరూ కూడా దీంట్లో బిజీ అయిపోయి, కన్స్ట్రక్షన్లో. నేను వెళ్ళిపోయి అక్కడ పాలిటిక్స్ అని తిరిగితే ఎవరు చూడాలి? ఇది ఎవరో ఎంప్లాయీస్ మీద పెట్టే సినిమా మీరు దిగండి అని అన్నాం అనుకోండి, సినిమా ఎలా ఉంటుందో తెలియదు. అందుకని వద్దులే, ఇప్పుడు కొద్ది రోజులు ఆపుదాం అనుకున్నాం. ఆపిన గ్యాప్ ఇప్పుడు 10 ఏళ్ళు పైన అయిపోయింది, 12 ఏళ్ళు అంత అయిపోయింది. ఇది అతడు సినిమా తీసి, అదే లాస్ట్ సినిమా. ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నా కూడా, అది లాస్ట్ సినిమా అయినా ఇప్పటికీ కూడా అది ఎవరిగ్రీన్. ఇప్పుడు టీవీలో వస్తే ప్రతి ఒక్కరు ఇంక సినిమా మొత్తం అయినంత వరకు చూసే అద్భుతమైన సినిమా సార్. ఇప్పుడు ఏమైందంటే, మన బ్యానర్ పేరు నిలబెట్టుకొని మళ్ళీ మంచి సినిమా తీయాలి అంటే, ఇవాళ ట్రెండ్స్ మారిపోయినాయి. ఈ ట్రెండ్ని మనం అర్థం చేసుకొని, ఇప్పుడు మేము చేసిన కథలని వాళ్ళు చెప్తే అంది పాతకాలపు కథలు అంటారు. కానీ అలా కాకుండా మోడర్నైజ్ చేసుకొని ఎలా చేయాలని దాని మీద ఆలోచిస్తున్నాం. బట్ వీల్ డూ అండి. అంటే ఈ సినిమాలను వదిలేయటం అనేది మాత్రం ఉండదు. నాగేశ్వరరావు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2025లో రాబోయే సంవత్సరంలో. అదే రాబోయే సంవత్సరం ఉంటుందని అనుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. అది చిన్న సినిమాలు తీయాలా, పెద్ద సినిమా అంటే మనం వల్ల కాదంటే వేరే ఏం కాదు, డబ్బులని కాదు, ఆ డేట్లు రావాలి. పెద్ద డైరెక్టర్లన్నా బుక్ చేయాలి, పెద్ద హీరోలన్నా బుక్ చేయాలి. ఏమీ లేకుండా పెద్ద సినిమా దిగలేము. అందుకని అవి రావాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. వాళ్ళు వెళ్ళగానే రండి మీరు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు, అది ఇచ్చేస్తాం అనేవాళ్ళు ఎవరూ లేరు. మీరు లైన్లో పెడతారు మన కూడా. అందుకని పెద్ద సినిమా కంటే కూడా ముందు చిన్న సినిమాతో స్టార్ట్ చేద్దామని. ట్రెండ్ ఎలా ఉందో మనం కూడా తెలుసుకొని, ఎవరెవరు మంచి టెక్నీషియన్లు ఉన్నారు, ఎవరెవరు మంచి అన్నీ చూసుకోవాలి. వాళ్ళంటే ఏబిసిడీల దగ్గర నుంచి మొదలు పెట్టినట్టు ఉంటుంది సినిమా అనేది. అందుకని ఆలోచిస్తున్నాం, డెఫినెట్గా విల్ డూ. అక్కడే నాగేశ్వరరావు ఇంకో మాట ఏం చెప్పారంటే, సినిమా ఇండస్ట్రీలో రిటైర్మెంట్ అనేది అనుకోకూడదు అయ్యా. నేను బతికున్నంత కాలం సినిమా ఇండస్ట్రీలోనే ఉండదలుచుకున్నాను, నేను చచ్చిపోయే వరకు కూడా నటించాలనుకుంటున్నాను అని ఆయన చెప్పిన మాట నాకు 100కి 100 పాళ్ళు నచ్చిందండి. నేను తర్వాత అనౌన్స్మెంట్ కూడా చేశాను, నా టిల్ మై ఎండ్ ఐ విల్, నేను యాక్ట్ చేస్తూనే ఉంటాను, నా బిజినెస్ నేను చేసుకుంటూనే ఉంటాను, రిటైర్ అయిపోయి ఇంట్లో మాత్రం కూర్చోను అని అన్నాను. కానీ వాళ్ళు అనుకోకుండా కొంచెం ఇంట్లోనే కూర్చున్నట్టుగా ఉంది. ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా యాక్టివ్ అవుతాను, మళ్ళీ సినిమాలు చేస్తాం. ఓకే సార్, ముందు మీరు అతడు సినిమా వద్దనుకున్నారు, కథ అది అంటే మనం తీయదగ్గ సబ్జెక్ట్ కాదని అనుకున్నారు, నేను ఎక్కడ చదివాను, ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఇక్కడ యాక్చువల్గా ఇదే టేబుల్ మీద, ఇక్కడే మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు, మా బ్రదర్ కిషోర్ గారు, నేను అక్కడ కూర్చున్నాను. కథ అంతా చెప్పారండి, 3 గంటల సేపు చెప్పారు. అంటే యాక్చువల్ సినిమాలాగా షార్ట్ టు షార్ట్ చెప్పారు. అంటే ఆయన్ని డైరెక్ట్ చేద్దాం, ఆయన సినిమాలు అంతకుముందు రైటర్గా చాలా సినిమాలు చేశారు, మంచి ఇది అవుతాడే. నేను మా బ్రదర్ అనుకున్నాం, త్రివిక్రమ్ శ్రీనివాస్కే మనం డైరెక్షన్ ఇద్దాం, అతని సబ్జెక్టు అతనే డైరెక్షన్ చేద్దామని అనుకొని ఆఫర్ ఇచ్చాం. ఇస్తే సార్ క్షమించాలి, నేను స్రవంతి కిషోర్ గారికి మాట ఇచ్చాను ఫస్ట్ సినిమా చేస్తానని, అది చిన్న సినిమా అండి, అది చేసి మీ దగ్గరికి వస్తానండి. ఓకే అండి అన్న. వచ్చిన తర్వాత చెప్పారు కథ, చాలా అంటే చాలా బాగుంది కథలో. నాకు చివరికి వచ్చే ఒక అనుమానం ఏంటంటే, హీరోలో బిగినింగ్లో కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది, అది ఆ నెగిటివ్ నాకు నచ్చలేదు. మనకంటే ఆ రోజుల్లో సినిమాలంటే దేవుడు అంటే కృష్ణుడిలాగానో శ్రీరామచంద్రుడిలాగానో ఉండాలి తప్ప పాజిటివ్ వైబ్, ఒక నెగిటివ్ ఇది ఉండకూడదు అని, అదొక్కటే నాకు ఇదిగా ఉందండి అన్న. అంటే వెంటనే మా బ్రదర్ కిషోర్ కానీ త్రివిక్రమ్ గారు చెప్పారు, సార్ మీరు ఇంటర్నేషనల్ సినిమాలు కూడా చూడండి, మీరు చెప్పినట్టుగా సర్వగుణ సంపన్నుడిలాగా హీరో ఉండాలని అనుకుంటే కుదరదు, ఇవాళ నెగిటివ్ ఇది కూడా ఉండాలి, ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకుని ఎలా ఇది అయ్యారు అనేది వాళ్ళ ట్రెండ్ అండి అని చెప్తే, ఓకే అండి అయితే అన్నాం, అంతే తప్ప అది నచ్చలేదని కానీ నేను అసంతృప్తిగా చేయటం కానీ కాదు. ఓకే.